నమస్తే. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈసారి మరొక కొత్త వీడియోతో. ఈ ప్లేస్ అయితే వర్త్ అని చెప్పవచ్చు. మన వైజాగ్లో ఉండే వాళ్ళకైతే అందరికీ తెలుసు, కానీ ఎవరైతే వైజాగ్కి వస్తారో విజిటర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ ప్లేస్ గురించి తెలియకపోవచ్చు. ఈ ప్లేస్ని వైజాగ్ వచ్చినట్లయితే తప్పకుండా విజిట్ అయితే చేయండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మంచి వాటర్ ఫాల్ మిస్ అయిన వాళ్ళు అయితే అవుతారు. ప్రెసెంట్ మేమైతే గిరిజాల దగ్గర ఉన్నాం. టైం 12 అయితే అవుతుంది. ప్రెసెంట్ కొత్త వలస దగ్గర అయితే ఉన్నాము. హాఫ్ అన్ అవర్ లో అయితే రీచ్ అయిపోతాం మేము అనుకున్న ప్లేస్ కి అయితే. మరి ఎక్కడో కాదు, మన అనంతగిరి కొండల్లో. మనకి విశాఖపట్నంలో అయితే అనంతగిరి కొండల్లో ఉన్నంత మంచి ప్లేసెస్ అయితే ఎక్కడ లేవు. ప్రెసెంట్ మనమైతే దేవరపల్లి దగ్గరలో అయితే ఉన్నాం. మనకి ఈ అనంతగిరి కొండల్లో అయితే దేవరపల్లి వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. ఇవి వైజాగ్ నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. క్లైమేట్ ఇక్కడికి వచ్చాక మొత్తం చేంజ్ అయిపోయింది. చాలా కూల్గా ఉందన్నమాట. మనకి ఈ వాటర్ ఫాల్స్ వెళ్ళే దగ్గర అయితే రోడ్డు అయితే కొంచెం బాగాలేదు, మొత్తం పాడైపోయింది అనమాట. మన ఏపీ గవర్నమెంట్ ఇలాంటి టూరిజం ఉండే ప్లేసెస్ అయితే కొంచెం రోడ్డు ఫెసిలిటీ అనేది కొంచెం బాగా ఇచ్చినట్లయితే టూరిస్టులు అనే వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. మనకి దేవరపల్లి దగ్గర అయితే బాహుబలి జలపాతానికి వెళ్ళే దగ్గర ప్లేస్ ఉంది, ఒకసారి చూడండి. ఈ టైంకి అయితే వాటర్ ఫాల్స్ దగ్గరలోకి అయితే వచ్చాం. మా వెహికల్స్ అయితే అక్కడ పార్కింగ్ చేసాం, మొత్తం లోపలికి తెచ్చుకుని. చూడండి పార్కింగ్ ఏరియా అక్కడ పెట్టిన తర్వాత ఈ లోపలికి అయితే వెళ్ళాలి. ఆ చివరి కొండ కనబడుతుంది కదా, అంతవరకు అయితే వెళ్ళాలి. వెల్కమ్ టు దేవరపల్లి వాటర్ ఫాల్స్. అబ్బా మీరు మాత్రం సూపర్ గా ఉంది. మనం ఈ ప్రెసెంట్ ఈ వాక్ దగ్గర ఉన్నాం కదా, ఇక్కడ నుంచి అయితే పైకి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈ వాకింగ్ క్రాస్ చేసి అయితే పైకి అయితే వెళ్ళాలి. పైన వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఎవరైనా. ఇలాంటి వాటర్ ఫాల్స్కి వచ్చేటప్పుడు కొంచెం ఫుడ్ క్యారీ చేసుకోవడం అయితే మంచిది, అండ్ వాటర్ కూడా క్యారీ చేసుకోండి. సరే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా మంది వచ్చి డ్రింకింగ్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఇక్కడ చనిపోతున్నారు. అంటే ఇక్కడికి వచ్చే టూరిస్టులు కూడా ప్లాస్టిక్ ని అయితే అవాయిడ్ చేయండి. ఒకవేళ ప్లాస్టిక్ తెచ్చినా మీతో పాటు పట్టుకుని అయితే వెళ్ళిపోండి. వాటర్ ఫాల్ కి వెళ్లే దారిలో అయితే చిన్న ట్రెక్ అయితే ఉంటుంది. ఆ వెళ్లే దగ్గర అయితే కోతులు అయితే ఎక్కువగా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. సెకండ్ స్టెప్ వాటర్ ఫాల్. ఇక్కడ నుంచి అయితే మనం పైకి వెళ్తే థర్డ్ స్టెప్ ఉంటుంది. బిర్యానీ సూపర్, వేరే లెవెల్ తెలుసా. బాహుబలి వాటర్ ఫాల్స్. ఇంకా పైకి అయితే వెళ్ళాలి మనం. ఎవరైనా దేవరపల్లి దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్కి వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడికైతే ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేయండి. చూడండి చాలా మంది ప్లాస్టిక్ కవర్స్ తెచ్చి ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని అయితే పాడు చేస్తున్నారు. ఇంకా ఇక్కడికి వచ్చి డ్రింకింగ్ అనేది చేయడం వల్ల ఆ గాజు పెంకులు అనేవి ఇక్కడే ఉంటున్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి వేరే వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళకి కూడా గుచ్చుకునే అవకాశాలు చాలా వరకు అయితే ఉంటుంది. అండ్ ఈ వాటర్ ఫాల్స్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ముఖ్యంగా తాగిన వాళ్ళు అయితే జాగ్రత్తగా ఉండాలి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా తాగిన వాళ్ళు ఉంటే వాళ్ళని అయితే సేఫ్ సైడ్ అయితే ఉంచండి, ఎందుకంటే చనిపోయే అవకాశాలు అయితే ఉంటుంది. మనం ఈ సెకండ్ స్టెప్ వాటర్ ఫాల్ నుంచి అయితే పైకి అయితే వెళ్ళాలి. ఏమాత్రం చిన్న స్లిప్ అయినా డైరెక్ట్ కింద వాటర్లో పడుతుంది, ప్రాణాలు కూడా మిగలవు. మా వాడు చూడండి డైలీ రన్నింగ్కి వెళ్తాడు, ఫిట్నెస్గా ఉంటాడు, అందుకే ఇంత ఫాస్ట్గా పరిగెడుతున్నాడు. ఇది థర్డ్ స్టెప్ జలపాతం. చూడండి అక్కడైతే పర్వాలేదు, కొంచెం సేఫ్ సైడ్ ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం చాలా లోతు అనమాట. ఇక్కడ నుంచి ఇంతవరకు ఇదే కొంచెం డేంజర్ ఏరియా. చాలా మంది అక్కడ మాత్రమే స్నానాలు చేయడం అయితే మంచిది.
ఇలాంటి ప్రదేశాలకు వచ్చేటప్పుడు కొంచెం సేఫ్ అయితే ఉండండి. ఇక్కడికి వచ్చే వాళ్ళు షూ మాత్రం పక్కగా క్యారీ చేయండి. ఎందుకంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క రాయి గుచ్చుకునే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇక్కడైతే ఎటువంటి ఐటమ్స్ అయితే ఉండవు. ఏమైనా తినడానికి తాగడానికి తెచ్చుకుంటేనే మంచిది. ఇక్కడికి వచ్చేసి ఇబ్బందులు అయితే పడాలి. ఎందుకంటే ఇటుపక్క చూసినా షాప్స్ ఉండవు, తాగడానికి మంచినీళ్ళు ఉండవు. ఇలాంటి ప్రదేశాలకు వచ్చేటప్పుడు కొంచెం ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే ప్లాస్టిక్ ఉండడం వల్ల ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది చాలా వరకు పాడైపోతుంది. బ్యాక్ సైడ్ ఎంత ప్లాస్టిక్ ఉందో అండ్ ఇటువైపు కూడా. లాస్ట్ 1 year బ్యాక్ అయితే రేపైన తారీఖున అయితే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు 1 year అవుతుంది ఇక్కడికి వచ్చి అయితే. మేము తెచ్చిన ప్లాస్టిక్స్ అయితే మేమైతే పట్టుకొని వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ అయితే మాకైతే స్పాయిల్ చేయాలని అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ ప్లాస్టిక్ తెచ్చినా వాళ్ళతో పాటు పట్టుకెళ్ళిపోవడం మంచిదే. సోలోగానే పుట్టానులే. వాటర్ ఫాల్ నుంచి రిటర్న్ బ్యాక్ వచ్చేసాం. ఇక్కడ వచ్చిన వాగు ఉంది, మళ్ళీ దాటాలి. ఉదయం మోటో వ్లాగ్స్ అంటే ట్రావెల్ కంటెంట్ అన్నీ చాలు. ఉదయం మోటో వ్లాగ్స్ అని కొట్టండి. థ్యాంక్స్ బ్రో. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ ఫాలో ఉదయం మోటో వ్లాగ్స్.